హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా గమ్ పెట్టి జాయిన్ చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్, మనకి బ్లౌజ్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, అది ఇలాగ నేను చూపించినట్టు పట్టుకుని షోల్డర్కి తిన్నగా మనం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మీకు చెస్ట్ లిఫ్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గరున్న డాట్ ఇది కూడా ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలాగా స్టిచ్ వేసేసుకోండి. మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపు ఉన్న డాట్ కూడా వేసేసుకోవాలి. మెయిన్ డాట్ని పట్టేసుకోండి, అంటే మనకి ఫస్ట్ మనం కుట్టాం కదా మెయిన్ డాట్, అదనమాట. అది పట్టుకుని ఇక్కడ వీడియోలో చూస్తున్నారుగా అలా పట్టుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. డాట్కి మధ్యన గ్యాప్ 1.5 ఇంచు గ్యాప్ ఉంటే మనకి కప్ అనేది బాగా వస్తుంది అనమాట. అర్థమైందా? అంగో కప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. రెండోది కూడా చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుని కరెక్ట్గా ఇలా షోల్డర్కి తిన్నగా పట్టుకుని నీట్గా ఇలా కుట్టాలి. ఇది అయిపోయిందండి. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గరున్న డాటు, ఇలా ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గరున్న డాటు ఇలా పట్టుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి, ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి, అంతే. ఏమీ లేదండి, చాలా అంటే చాలా సింపుల్. సో ఇది అయిపోయిన తర్వాత చూసారా కప్ అనేది ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. కప్పుకి అంటే డాట్కి 3 డాట్లకి మధ్యలో 1.5 అలా గ్యాప్ ఉండాలన్నమాట. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. షేప్ బెల్ట్ చాలా మందికి ఉల్టా సీదా పడిపోతూ ఉంటుంది కదా, అలా పడకుండా ఉండాలంటే ఇలా నేను చూపించిన మెథడ్లో స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ నేనైతే ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ కాకుండా మళ్ళీ వేస్ట్ క్లాత్ కూడా ఉండాలి. మీ దగ్గర లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉందనుకోండి, వేస్ట్ క్లాత్ని కూడా లైనింగ్ క్లాత్ని కూడా వేస్ట్ క్లాత్ కింద వాడుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ నా వైపుకు ఉందండి, సీదా అనేది నా వైపుకు ఉంది. దీనిపైన ఇలా చక్కగా ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకు ఉండాలన్నమాట. కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్, ఆ పైన వేస్ట్ క్లాత్ ఇలా పెట్టేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా స్ట్రెయిట్గా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి, ఇలా వీడియోలో చూపించినట్టు. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా చక్కగా నీట్గా కుట్టేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి. లైనింగ్ మీద కుట్టు పడాలండి. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకుని చక్కగా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా ఇప్పుడు ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలన్నమాట. అర్థమైందో? ఒకటేమో ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేపు, రెండోది వచ్చేసి ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేపు. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుని మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా అంతా కూడా ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోండి, సరిపోతుంది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది ఏ షేప్ ఎక్కడికి రావాలో. ముందే మనం అంతా కూడా సెట్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఒక ఐడియా వస్తుంది మీకు. ఫ్రంట్ పార్ట్ సీదా అనేది కిందకుందండి, ఉల్టా అనేది మన వైపుకుంది. ఇలా పైనుంచి పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఒకటేమో కింద నుంచి కుట్టాలి, ఒకటేమో పైనుంచి కుడతాం అనమాట. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అంటారు దీన్ని. ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా ఇలా కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి రెండవ షేప్ బెల్ట్ అండి.
రెండో షేప్ బెల్ట్ కూడా అంతే సేమ్. ఈసారి పైనుంచి కుడుతున్నాం చూసారా, అలా వస్తుంది అనమాట. అలా వచ్చిందంటే మీరు కరెక్ట్గా కుట్టేసినట్టే. నేను చెప్పినట్టు కుట్టండి, మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతేనండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఏమైనా ఎగస్ట్రా ఉన్న క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇది వచ్చేసి మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అంటారు. ఇలా కుడితే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అయిపోయిందండి. ఇక నీట్గా ఇలా కట్ చేసేయండి స్ట్రైట్గా వచ్చేటట్టు. ఇది అయిపోయిన తర్వాత ఎడమ చేతి వైపుకి వీళ్ళకి కాజా పట్టి వచ్చింది, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి వచ్చిందండి. సో అందుకు నేను 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను, 3 ఇంచుల వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను. ఇలాగా రెండు కలిపి మనం ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూసారా ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా అడుగు భాగంలో పెట్టేసుకోండి. అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రైట్గా. ఇది అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇలా డబల్ ఫోల్డింగ్ చేస్తే మనకి 1.5 ఇంచ్ అనేది బయటకు వస్తుంది. 3 ఇంచులు తీసుకున్నాం కదా, 1.5 ఇంచ్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఇలాగా మళ్ళీ ఇటువైపు తిప్పేసుకోండి. మళ్ళీ ఇటు కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సు పట్టి కుట్టుకునే ముందు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోవాలి ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చింది. నాకు ఎక్కువ వచ్చింది చూసారా, ఏం చేయాలంటే నాకు షేప్ బెల్ట్ దగ్గర ఎక్కువ వచ్చింది, అది విప్పేసి ఒక కుట్టు లోపలికి వేసాను అనమాట. ఎందుకంటే నేను ఖర్చు తక్కువ పెట్టుకున్నట్టున్నాను, అందుకని నాకు అలాగే ఎక్కువ వచ్చింది. సో అలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి. అలా చేసుకోకపోతే మీకు ఏమవుతుందంటే కుట్టిన తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి ఎక్కువ వచ్చేస్తుంది. అప్పుడు మీరు నెక్ దగ్గర కట్ చేసారనుకోండి మొత్తం పాడైపోతుంది అనమాట. సో అందుకని మీరు అలా చేయకూడదు. ఇక్కడ మనం ఉక్సు పట్టి కుట్టుకునే ముందు కాజా పట్టి మీద పెట్టుకుని ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే అప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుని ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలాగా లోపలికి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళటమే. ఇలా మొత్తం కూడా అంతే. అయిపోయిందండి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి, ఎంత వస్తుందో తెలిసిపోతుంది. ఎక్కువ తక్కువ అస్సలు రాదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకుని ఇలా చెక్ చేసుకోండి. ఒక గీత అంత ఎక్కువ వస్తుందండి, అంతే, ఇంకా అంతకు మించి ఎక్కువ రాదు. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.